ఫర్టిలైజేషన్ అనేది జరిగినాయో చూసుకుంటాం. దాని తర్వాత మళ్ళీ 4 days లేదంటే ఒక్కొక్కసారి డే 3 ఎంబ్రియోనా డే 5 ఎంబ్రియో అనేది చెక్ చేసుకుంటాం అనమాట. సో 5 days. సో ఎగ్జాంపుల్ ఫస్ట్ ఎగ్ పికప్ జరిగింది అనుకోండి, మనకి డే 5 ఎంబ్రియోస్ ఎప్పుడు వస్తుందంటే 2nd, 3rd, 4th, 5th, 6th రోజున మనకి డే 5 ఎంబ్రియోస్. సో 14 days అయిపోయిన తర్వాత ఇంకో 4 days 5 days అనమాట. ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ఒకవేళ ఫ్రెష్ ట్రాన్స్ఫర్ చేస్తున్నప్పుడు ఆ ఎంబ్రియో ఏ రోజైతే డే 5 ఎంబ్రియో ఫామ్ అయిందో ఆ రోజే మనం ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసేస్తాం. దాని తర్వాత 12 to 14 days కి ప్రెగ్నెన్సీ టెస్ట్ ఉంటుంది. డిపెండ్స్ ఆన్ డే 3 ఎంబ్రియోనా డే 5 ఎంబ్రియోనా బట్టి. ఒకవేళ ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ జరుగుతున్నట్లయితే డే 5 ఎంబ్రియోస్ ని మనం ఫ్రీజ్ చేసేసుకుంటాము. వాళ్ళకి ఎగ్ పికప్ అయిన తర్వాత కొంతమందికి 1 week to 10 days లో నెక్స్ట్ పీరియడ్ వచ్చింది. ఆ పీరియడ్ వచ్చిన తర్వాత డే 2 నుంచి మనము గర్భసంచిలో ఉన్న లేయర్ ని ఫామ్ చేయడానికి టాబ్లెట్స్, జెల్స్ ఇవన్నీ ఇచ్చి అప్రాక్సిమేట్ అదొక 15 to 20 days ప్రొసీజర్ అనమాట. అరౌండ్ 15 to 20th డే మధ్యన మన ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనేది మళ్ళీ జరిగింది. దాని తర్వాత మళ్ళీ 2 weeks కి మన ప్రెగ్నెన్సీ టెస్ట్ ఉంటుంది. అప్రాక్సిమేట్లీ ఫ్రెష్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనుకోండి, ఇది మాక్సిమం ఒక 15 to 20 days లో మొత్తం ఎంబ్రియో ట్రాన్స్ఫర్. ఆ తర్వాత మీకు టెస్ట్ అంటే 1 month లో అయిపోయింది. ఇఫ్ ఇట్ ఈస్ అ ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ఒక 6 to 8 weeks టైం పట్టింది మన ప్రెగ్నెన్సీ రిజల్ట్ గురించి తెలుసుకోవడానికి అనమాట. దీని గురించి మీకు ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే ఐవీఎఫ్ టైం లైన్ గురించి అండ్ పేషెంట్ టు పేషెంట్ ఈ ట్రీట్మెంట్ అనేది వేరీ అవుతుంది. ఏమీ ప్రాబ్లమ్స్ లేకపోతే మటుకు ఇమీడియట్ గా అన్ని జరిగిపోతాయి. ఇన్ కేస్ గర్భసంచిలో ఏదన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా లేదంటే ఎక్స్ట్రా ఏదన్నా ప్రాబ్లమ్స్ ఉన్న పేషెంట్ కి మెడికల్లీ అవన్నీ ట్రీట్ చేసుకున్న తర్వాతే ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుంది. ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ పేషెంట్ హిస్టరీ అనమాట. దీని గురించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు డైరెక్ట్ గా మా 49 ఫర్టిలిటీ సెంటర్స్ కి రావచ్చు. మీ డౌట్స్ అన్ని క్లియర్ చేస్తాం. థ్యాంక్ యూ.